ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకు వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 8వ తరగతి విద్యార్థులకు 2వ ఏడాది కూడా ట్యాబుల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చదువుకున్నటువంటి సొంత గ్రామంలోనే ఈరోజు విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమానికి మీరు గెస్ట్గా రావడం ఎలా అనిపిస్తోంది సార్? జగన్ గారు పుణ్యం కప్తే ఏందండి, నిజం చెప్తున్నాను. ఇక్కడ చదువుకున్నా ఒకప్పుడు ఎంత దూరం నడిచి వచ్చేవాళ్ళం, సరిగా షూలు లేకుండా ఇంట్లో ఇచ్చిన చెప్పులు పిల్లకాయలం కదా, ఒక 2 రోజులకి తెగ్గొట్టేస్తాం, ఇంట్లో వాళ్ళు రచ్చలేసేవాళ్ళు. కానీ ఈరోజు షూ అనే సిస్టమ్ అమెరికన్ సిస్టమ్ తీసుకొని రావటం క్వాలిటీ, అందుకే క్వాలిటీ సీఎం అంటాం. నిజంగా ట్యాబ్ అనేది ఎవరో మా బంధువుల్లో కొందరు రెడ్లు ఉండేవాళ్ళు, మా ఊరు పక్కన నాయుళ్ళు ఉండేవాళ్ళు, ఒక 4 ఇళ్ళకి 5 ఇళ్ళకి కంప్యూటర్లు ఏమైనా ఉంటే చూస్తే అదొక విచిత్రంగా చూసే రోజులు. పేదవాడు అసలుకి అదేది అంటాం కదా, అమృతం లాగా దొరికే పరిస్థితి కాదు. ఏందండి ట్యాబులు చాక్లెట్ లాగా ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. చాక్లెట్ లాగా చిన్న పిల్లలకి ఈ వయసులోనే వాళ్ళకి నేర్పించి మళ్ళీ ఫారిన్ స్టడీని కూడా స్టడీ చేసి ఫారిన్ పోయినా రేపు ఈజీ కావాలనే ఉద్దేశంతో అసలుకి ఇది ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు హైటెక్, నా తలకాయ టెక్, ఏం టెక్కరా నీ టెక్, ఎందుకు చేయలేదు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయిన వాళ్ళు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఐడియా వచ్చింది? అదేమంటే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఊరే నువ్వు బాగా చదివేసినావు కదా, చదివినోడు ల్యాప్టాప్లో ఎన్ని ట్యాబులు ఎన్ని పిల్లకాయలకి ఎందుకు చేయలేకపోయినావు? నాడు నేడు ఎందుకు చేయలేకపోయినావు? నీ స్కూల్కి దిక్కులేదా? నువ్వు చదివిన స్కూల్కా? పద్ధతి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకో. రాజశేఖర్ బిడ్డ అంటే ఎలా ఉండాలి, ప్రజలకు ఏం చేయాలి తెల్లాలేసి ఆలోచించే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే బర్త్డేకి పిల్లకాయలు ఏందని డ్యాన్స్ చేసేది, పిల్లకాయలు ఏంది డ్యాన్స్ చేసేది. నిజంగా నటరాజ భరతనాట్యం వేసినట్టుండింది ఈరోజు పిల్లల్లో వాళ్ళ ఆనందం. వాళ్ళకి ప్రతి ఫుడ్ కానించి కూడా మన ఇంట్లో మన తల్లిదండ్రులు టైం లేకుండా ఏ ఫుడ్ ఆ ఫుడ్ పెడుతున్నారు, కానీ సెట్ చేసి గుడ్డు సైజు కూడా చూసి ఇచ్చే మహానుభావుడు ఈరోజు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ ఉన్నతమైన స్థితికి పోతుంది. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కేరళ ఉండేది, ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది. ప్రపంచంలో ఆంధ్ర ప్రతి ఒక్క టైంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దేశమంతా పోయినారు. కానీ ఈరోజు ఊరికి అప్పుడు ఈ ఊరికి 5 మంది 10 మంది రాజశేఖర సార్ పంపిస్తే ఈరోజు జగన్ సార్ ఊరికి 100 మందిని పంపిస్తాడు ఫారిన్కి. చిన్నప్పటి నుంచి అన్ని ట్రైనింగ్ ఇచ్చి చిన్నప్పుడే మొక్క వంగుతుంది, పెద్దయిన తొక్కదు. జగన్మోహన్ మొక్కనే వచ్చే స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేవుడితో సమానం. ఆయన చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు నిండుగా ఉండాలి. యువకాలం ముగింపు సభలో లోకేష్ రెడ్ డైరీ ఇచ్చున్నారు ఆయన తండ్రి గారికి. లోకేష్ ఏమనుకోవాలంటారు? ఆ లోకేష్ రెడ్ డైరీలు ఏం రాసుకున్నారు అనుకోవచ్చు? ఏముంటుంది రెడ్ డైరీలో? పిల్లకాయలకి ఇస్తే ఏం రాస్తారండి? బొమ్మలు రాస్తారు, చాక్లెట్ రాస్తారు. ఆయన ఏం రాశారు తెలుసా? కాళాసరికి వస్తే పాలకోవ ఫేమస్, తిరుపతిలో లడ్డు ఫేమస్, కుప్పంలో బజ్జీ ఫేమస్, ఈస్ట్ వెస్ట్ పోతే ఏముంటుంది పూతరేగలు ఫేమస్, అర్థమైందా? నాయుడుపేట పోతే అరటి బంజీలు ఫేమస్. రాసుకున్నాడు. వాళ్ళ ఆయన చూసి అంటే ఏంటిది, దేనికి రాశాడు, ఏంది, ఏం రాయాలి? రాజకీయ నాయకుడివి నాయన, ఈ ఊళ్ళో ఈ డెవలప్మెంట్ కావాలి, మనం చేయలేకపోయినా 30 సంవత్సరాలు చెరువు కట్టకపోయినావు, ఈ 30 సంవత్సరాలు రోడ్లు వేసి ఉంటే ఈరోజు ఎందుకు రోడ్ల పరిస్థితి ఉండదు? రాసినుంటే నాయన నాడు నేడు స్కూల్ ఎందుకు చేయలేకపోయినావు నాయన? రాసినుంటే నాయన మనం ఎందుకు పేదోడికి ఇల్లు జాగాలి లేదని రాసుంటే రెడ్ బుక్లో అదొక ఫలితం ఉండేది. నీకు ఏది ఇష్టం అది రాసుకొని లవ్ లెటర్లో మీ నాయనకి అధ్యయనం చేస్తారు. రెడ్ బుక్ మడిసి ఆడబెట్టుకో సరిపోతుంది. దేనికి అది? దాన్ని ఒక మీటింగ్ జరిగింది నిన్న. ఎవడైనా తన బిడ్డను పొగడతాడు, రాష్ట్ర ప్రజలు పొగడతారు, లేదు మా పార్టీ అంటే రామారావుని పొగడతారు, స్థాపించిన రామారావుని పొగడతారు. నీ పక్క నుండే పవన్ కళ్యాణ్ కానీ పొగుడుకునే స్థితిలో దిగజారినావంటే నీ కొడుకు అంత వేస్ట్ అని నువ్వే చెప్పేసినావు. దాని బదులు నీ కొడుకుని ఫారిన్ పంపించేసి, ఆల్రెడీ దత్తు ఉన్నాడు కదా, ఇద్దరు నీ ఆస్తి అంతా నీకు ఉండేదంతా రాయిచ్చేసి పెట్టుకో. ఎందుకంటే ఈయన పొగిడినావు కదా నిన్న. ఏడైనా మా మీటింగ్లో పోతే రాజశేఖర్ని పొగడతాం, కొడుకుని పొగడతాం. ఇదేంది ఇది? నిన్నంత పవన్ కళ్యాణ్ పొగడిన ఎవరి కోసం పెట్టినారా మీటింగ్? అది పొగడతల మీటింగా? ఏం చేస్తామంటే ఒకప్పుడు పథకాలన్నీ వేస్ట్, ఇది అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు చెప్పేటట్టు డూప్లికేట్. నువ్వు 600 పథకాలు ఇచ్చిన ఒకటాన్ని ఇచ్చినావా? జగన్మోహన్ రెడ్డి నిజంగా పలానా రోజు ఈ పథకం రిలీజ్ అంటే ఈ పథకం రిలీజ్, పలానా రోజు ఇదంటే రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి లోకేష్ చెప్పే మాటలు
అటువంటి కొడుకుని నమ్మి ఏమయ్యా ఏ నుంచి కాళాసురు బోరా నడుచుకొని రాబోరా అన్నా అనుకో సగంలో వచ్చేస్తే ఏమంటారా ఒరే వేస్ట్ కొన నా బిడ్డ సరిగ్గా నడవలేనాడు రీడేమైనా రేపైనా చేసి కాళాసురు పోయి నడుచుకుని ఏమైనా వస్తువు తీసుకురారని మేమంతా చదువుకునేదాన్ని నడుచుకుంటూ వచ్చినాం ఇందాక చెప్పాను మీటింగ్లో. ఈరోజు వాళ్ళ ఆయన పాదయాత్ర పెడితే సగంలో లేసి వచ్చేసినాడు నడవలేక సాకులు అవి నాకు చిన్నప్పుడు అనేవాళ్ళు ఏమనంటే నాకు అది ఒళ్ళు బాగాలేదు నీ స్కూల్కి రాలేను అనేవాళ్ళు. అట్టా ఏదో వాన వచ్చిందంట నేను బాగాలేను ప్రతిదానికి అలిగేసి కూర్చునేసి ఇదొక పాదయాత్ర, అదొక చరిత్ర. అది రాజశేఖర ఫ్యామిలీకి ఎదుగుతుంది. పేదల కోసం పుట్టిన పార్టీ, పేదల కోసం ఉండే పార్టీ, రామారావు ఆశయాలు చంపేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రామారావును పొగడుకుంటలో నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పొగినావో నీ పార్టీ సర్వనాశనం అయిపోయింది.